హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడైతే నేను మళ్ళీ మీకు డాబా మీద అయితే మొక్కలనేవి ఎంతవరకు పెరిగాయి, ఏంటి, ఎలాగున్నాయనేది నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గడ్డు గులాబీలు అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే గడ్డు గులాబీ మొక్కలు తెచ్చామన్నమాట. దాని తర్వాత అవన్నీ కూడా ఇక్కడ చచ్చిపోయాయి అనమాట. మొక్కలు ఏమీ లేవు, చిన్న చిన్నవి అయితే ఉన్నాయన్నమాట. అవి బతుకుతాయని అయితే నేను అసలు అనుకోలేదండి. ఇప్పుడు మళ్ళీ మొన్న మొక్కలకి మట్టి అది ఎరువులు అన్నీ కూడా కలిపారు కదా మా అత్తయ్య, అప్పుడు మళ్ళీ మట్టి అదంతా కూడా మార్చి కుండీల్లో అట్లలో వేశారనమాట. అలాగే ఎప్సమ్ సాల్ట్ అది వాటర్ వేస్తూ ఉంటారన్నారు కదా, దానివల్ల అయితే మొక్కలు అయితే మళ్ళీ గడ్డు గులాబీ అనేది చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, పువ్వులు కూడా పోస్తున్నాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అదైతే అల్లుకుంటుందని అక్కడ అలా పైప్ కింద అయితే పైప్ ఉంటుంది కదా, వాటర్ పైప్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పైప్ అనేది పెట్టారనమాట. అక్కడైతే మనం కాయగూరలకు సంబంధించినవి, ఉల్లిపాయ తొక్కలు, టమాటే గింజలు, అలాగే ఇంకేమైనా సరే బీరకాయ పొట్టు కానీ ఏదైనా సరే కాయగూరల్లోని మనకి కచ్చేగా మిగిలిన చెత్త అది అంతా ఉంటుంది కదండి, అదంతా కూడా ఇలాగ స్టోర్ చేస్తారనమాట. దాన్ని ఎరువుగా తయారు చేసి వేస్తూ ఉంటారు మా అత్తయ్య. అలాగే ఇది ఏంటంటే వాటర్ అండి, పప్పుని ఇలా కడుగుతాం కదా, అలాగే రైస్ కడిగిన వాటర్ అది అన్నీ ఉంటాయి కదండి, అవన్నమాట. అలాగే ఇక్కడ పాలకూర కూడా చూసారు కదా, బాగా పెరుగుతుంది కదండి. అలాగే ఇక్కడ బెండకాయలు అనమాట. బెండకాయ చెట్టు చూసారు కదా ఎంత చిన్నదో, అయినా సరే దానికి 2 బెండకాయలు అయితే వచ్చాయండి. ఇది చూసారు కదా, చిన్న బెండకాయ ఒకటి ఉంది, ఒకటి పెద్ద బెండకాయ అయితే ఉందన్నమాట. అవి నేను ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పాదండి, ఈ పాదు కొద్దిగా వాటర్ ఎక్కువైపోయింది అనమాట, అందువల్ల అది నిద్రపోయినట్టు అయిపోయింది. కానీ ఎప్పుడు వేసినట్టే వేసాము, కానీ ఎందుకంటే ఒక్కొక్క మొక్క తట్టుకుంటుంది, ఎందుకంటే ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, కాబట్టి అవి కూడా అసలు తట్టుకోలేకపోతున్నాయి. అవి అనకూడదు కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు డాబా మీదే ఉంటాయి కాబట్టి వాటికి ఎండ అనేది చాలా ఎక్కువ కాస్తుంది కదా. ఇవి ఆవాల మొక్కలండి, ఆవాలు అంటారు కదా, ఆవాలు మనం పోపుల్లో వేసుకుంటాం కదండి ఆవాలు, ఆ చెట్లు అనమాట. ఇవి ఆవాల చెట్లు అనమాట. ఇక్కడ మీకు వెల్లుల్లి చెట్టు చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారు కదా, అది వెల్లుల్లి అనమాట. ఇది టమాటా ఒక చెట్టు, టమాటా చెట్టు. అలాగే ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉంది కదా, అప్పుడైతే కాయలు కాసాయండి, ఒక 2 కాయలు అయితే వచ్చాయి. దానిమ్మ చెట్లో కూడా కొద్దిగా మనకి పాలకూర అనేది ఉంది. ఇంకా బీరపాదు అండి, బీరపాదుకి అయితే మనకి బీరకాయలు అయితే వస్తున్నాయి అనమాట. ఆల్రెడీ 2 బీరకాయలు అయితే వచ్చాయంట. ఇక్కడ చూసారు కదా, ఆకులు చెట్టుకి ఇలా డ్రై అయిపోతున్నాయి, మనం అలా తీసేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాదులకి బేగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుందండి, కాబట్టి డైలీ చూసుకుంటూ ఉండాలన్నమాట మనం. ఇక్కడ ఇంకో చూసారు కదా, మళ్ళీ బీరకి పుంజులు అనేవి వస్తున్నాయి. ఇక్కడ ఇంకో బీరపాదు ఉంది. మనం 2-3 చెట్లు వేస్తాం కదా, 2-3 చెట్లు వేయడం వల్ల కొన్ని బతుకుతాయి విత్తనాలు వేసేటప్పుడు, కొన్ని అయితే బతకవు కదా. ఇక్కడైతే చూసారు కదా బీరకాయ ఎంత బాగుందో, ఇదిగో చాలా పెద్ద కాయ వచ్చిందండి, చాలా బాగుందనమాట. ఇదైతే కట్ చేసేస్తున్నాం అనమాట, తీసేస్తున్నాము. దీన్ని అయితే కర్రీ వండినప్పుడు నేను మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా, మనం పండించుకుంది, మందులు లేకుండా పండించుకుంది వండింది చాలా బాగుంటుంది కదండి. ఇందుకు చూసారు కదా వంకాయలు అండి, చెట్టు అయితే చాలా చిన్నది, కానీ గుత్తిల్లా కాచాయండి కాయలు అయితే మాత్రం. మళ్ళీ ఇక్కడ ఇంకొక బెండ చెట్టు, దీనికి కూడా ఇంకో 2 బెండకాయలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 3 ఉన్నాయి, ఒకటైతే చిన్నది ఇంకా వస్తుంది. 2 బెండకాయలు అయితే కొద్దిగా పెద్దవి ఉన్నాయి, లేతగా ఉండి బాగున్నాయి అన్నమాట. ఇదిగో ఇదైతే ఆనపకాయ పాదండి, అంటే సొరకాయ అంటారు కదా, సన్నగా పొడుగ్గా ఉంటే సొరకాయ అంటాము మనం, రౌండ్గా ఉంటే ఆనపకాయ అంటాం కదా, మేమైతే అలాగే అంటామండి. సొరకాయలు చూసారు కదా, 2 అయితే వచ్చినాయి అనమాట. ఇంకా పువ్వులు ఉన్నాయన్నమాట, చాలా పువ్వులు అయితే వస్తున్నాయి. చూసారు కదా పుంజులు స్టార్టింగ్ ఎలాగున్నాయో, పూత అయితే ఇలా వస్తుందన్నమాట మొగ్గల్లాగా. మనం పందిరి వేసాం కదండి, ఇప్పుడు మనకి బీరకాయ పాదు అలాగే ఆనపకాయ పాదులకి మొత్తం అంతా మనకి బాగా మంచిగా అల్లుతుంది అనమాట పందిరికి. ఇక్కడైతే బెండకాయలు అయితే కోసేస్తున్నాం మనం. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పాలకూర కనిపిస్తుంది చూసారు కదా, ఇదైతే విత్తనాలు వేసిన పాలకూర కాదండి. మనము బయట కొని తెచ్చుకుంటాం కదా పాలకూరని, అప్పుడు కిందన వేర్లు ఉంటాయి కదండి, గుత్తులా ఉంటుంది కదా మనకి మ్యాక్సిమం పాలకూర అనేది, అది కట్ చేసి కిందన గుత్తు కనుక ఉంచితే మనకి
వేర్లని దాన్ని కనుక మనం నాటామంటే పాలకూర వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది అనమాట పాలకూర. చూసారు కదా గుత్తుగా గుబురుగా ఉన్నట్టుగా ఉంది కదా. ఇది చూసారు కదా పందిరిలాగా మొత్తం అంతా కూడా అంచక్క ఆనపకాయ పాదు ఇది కూడా బాగా అల్లుకుంటుంది. ఇక్కడైతే ఇంక నేను గడ్డి గులాబీలు ఉన్నాయి కదా, 2 పూచాయి కదండి, అవిని శంఖం పూలు ఉన్నాయి కదా, చెట్టు అయితే శంఖం చెట్టు ఉంది కదా, అవి కూడా కట్ చేశాను అనమాట. కోసుకున్నాను పువ్వులను కూడా. ఎందుకు అని అంటే నేను వాటర్లోని పువ్వులు వేస్తూ ఉంటాను కదండి, డైలీ అయితే పువ్వులు వేసుకుంటూ ఉంటాను కదా, అందుకని నేను ఆల్రెడీ పెట్టేశాను. చామంతి పూలు అయితే పెట్టానండి ఈరోజు. ఇవి కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఇవి కూడా నేను కోసుకున్నాను. చాలా అందంగా ఉంటుంది కదా మనకి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.